ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. ఈరోజు పునరుద్ధాన వాక్యం. ఆయన నీ పాదము తొట్రిల్లనివ్వడు. కీర్తనల పుస్తకము 121వ కీర్తన 3వ వచనం. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని లేఖనాలు సెలవిస్తున్నట్లుగా ఆయన నీ పాదమును అనగా మన పాదమును తొట్రిల్లనివ్వడు అని బైబిల్ లేఖనాలు స్పష్టముగా మనకు తెలియపరుస్తూ ఉన్నాయి. ఇక్కడ మనం చూసినట్లయితే పాదము తొట్రిల్లనివ్వడు అనగా మన జీవిత గమ్యంలో మనము వెళ్ళే ప్రతి మార్గంలో, అది ఎటువంటి మార్గమైనా సరే, ఆయన మనకు తోడుగా ఉంటాడు. ఇరుకు మార్గంలో విశాలతను కలుగచేసి నీ పాదము కందిపోకుండా, మీ యొక్క పాదము జారిపోకుండా, తొట్రిల్లకుండా దేవదూతలకు ఆయన ఆజ్ఞాపిస్తాడు. ఇక్కడ మార్గము అనగా మనము నడిచి వెళ్ళే మార్గము అని కాదు, మన జీవిత మార్గం కావచ్చు, మన జీవితం కావచ్చు, మనం జీవించే విధానం కావచ్చు. మనము మన నిత్య జీవితంలో ఎలా జీవిస్తున్నామో, దేవుని నామమునకు మహిమకరముగా ఉంటున్నామా లేదా ఏదైనా పాపంలో పడి ఉన్నామా, మన గమ్యము పాపం వైపు ఉంటుందా అనేది కూడా ఇక్కడ మనకు స్పష్టంగా అర్థమవుతూ ఉంది. అంటే ఒకవేళ మన పాప మార్గంలో వెళ్ళినట్లయితే ఖచ్చితంగా మన పాదము తొట్రిల్లుతుంది, మనము లోకానుసారములో పడిపోయే వారముగా ఉంటాం. అయితే ప్రియమైన వారలారా, నీవు దేవునిలో జీవించే నీ విశ్వాస జీవితాన్ని బట్టి దేవుడు మనలను పరిరక్షిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మన ఆత్మీయ జీవితము దేవునికి వ్యతిరేకంగా ఉంటే ఖచ్చితంగా మన పాదము తొట్టిల్లుతుంది. మన ఆత్మీయ జీవితము అలజడితో నిండి, మన ఆత్మీయ జీవితము పాపము నుండి, మన ఆత్మీయ జీవితము రక్షణ లేకుండా ఉంటే, మనలో ఏసయ లేకుండా ఉంటే మన మార్గము అగమ్య గోచరముగా తయారవుతుంది. ఎప్పుడైతే నీ విశ్వాసము దేవుని యందు స్థిరముగా ఉంటుందో, నీ ఆత్మీయ జీవితం దేవుని యందు స్థిరముగా ఉంటుందో, అప్పుడు దేవుడు నీ పక్షముగా ఉంటాడు. నీవు వెళ్ళే ప్రతి మార్గమున నీ పాదము తొట్రిల్లనివ్వక దేవుడు దేవదూతలకు ఆజ్ఞాపిస్తాడు. మన ప్రవర్తన సరైనదిగా లేకపోతే దేవుని ప్రేమను మనము పొందుకోలేం. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుని యందు నమ్మకమైన జీవితాన్ని జీవిస్తూ ఆయనకు కృతజ్ఞులమై ఉందాం. దేవుని కృప మనకు తోడై ఉండును గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా యేసురాజా, మీ బంగారు పాదములకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. నా దేవా, నా ప్రభువా, నీకు కృతజ్ఞతాస్తుతులు నాయన. ఈ దినము మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు తెలియపరుస్తున్నాం ప్రభువా. అయ్యా, మా నిత్య జీవితంలో తండ్రి మేము నడిచే మార్గము, మా జీవన మార్గము తండ్రి మీ నామమునకు మహిమకరముగా ఉండలాగున సహాయము దయచేయండి. తెలిసి తెలియక ఒకవేళ మేము పాపం వైపు నడుస్తున్నట్లయితే నాయన, ప్రేమతో ప్రభువా అయ్యా మా చేతిని పట్టుకుని తండ్రి అయ్యా నీ నీతి మార్గములు మమ్మల్ని నడిపించమని, ఈ వీడియో చూస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు దర్శించి ఆయా మార్గాలను సరిచేయమని యేసు నామమున ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్.